హాయ్ అండి. ఈరోజు అల్లం నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాను. అర కేజీ అల్లం తీసుకుంటే పావు కేజీ పండుమిరపకాయలు, పావు కేజీ చింతపండు, పావు కేజీ బెల్లం, ఒక గుప్పుడు కల్లుప్పు తీసుకోవాలి. ఇవి 2 గంటల పాటు ఎండలో ఎండనివ్వాలి. ఎండనిచ్చిన తర్వాత రోట్లోని ఫస్ట్ అల్లం వేసి దంచుకోవాలి. అల్లం దంచుకున్న తర్వాత పండుమిరపకాయలు కూడా వేసి దంచుకోవాలి. బాగా దంచిన తర్వాత మాత్రమే చింతపండు వేసి దంచాలి. తర్వాత ఉప్పు కూడా వేసి దంచేసి బెల్లం వేసి దంచేసుకోవాలి. ఇలా దంచిన మిశ్రమాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసి 3 రోజుల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. కారం అది సరిపోకపోతే ఈ 3 రోజుల తర్వాత కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీల్లో కూడా వేసుకొని తినవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.